విదేశాల్లో ఒక క్లిష్టమైన పరిస్థితి ఎదుర్కొన్నప్పుడు భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా దీన్ని మనం రాజకీయంగా వినియోగించుకున్నాము, కాంగ్రెస్ పార్టీని మనం ఎత్తేవా చేద్దాము అని చెప్పినప్పుడు దానికి వాజ్పేయి గారు ఒప్పుకోలేదు. వారు ఇచ్చినటువంటి సమాధానం ఏమిటంటే, విదేశాల్లో కనుక మన నాయకుల్ని మనం తక్కువ చేసి వారిని అగౌరవపరిచినట్లయితే మన భారతదేశ గౌరవాన్ని మనం తగ్గించుకున్నట్లు, కనుక అట్లా ఎప్పుడు చేయదు, తిరిగి వారు మన దేశానికి వచ్చిన తర్వాత అప్పుడు చూసుకుందామని చెప్పి వాజ్పేయి గారు చెప్తుంది జరిగింది. అదేవిధంగా మన రూపాయి విలువ 1991 సంవత్సరంలో తగ్గించుకోవాల్సినటువంటి అవసరం దేశంలో ఏర్పడింది. నరసింహారావు గారు ప్రధానమంత్రి, మన్మోహన్ సింగ్ గారేమో ఆర్థిక మంత్రి. అప్పట్లో నరసింహారావు గారు మన్మోహన్ సింగ్ గారిని అడిగారు, మన దగ్గర ఆర్థిక వనరులు ఏ మేరకు ఉన్నాయని అడిగినప్పుడు మన్మోహన్ సింగ్ గారు ఈ 9 నెలలు నడిపించడానికి మాత్రమే తగినంత వనరులు మన దగ్గర ఉన్నాయని చెప్పి వారికి జవాబు చెప్పినప్పుడు, మన రూపాయి విలువ తగ్గించుకున్నట్లయితే మనం కొంచెం ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పి నరసింహారావు గారు చెప్పినప్పుడు మన్మోహన్ సింగ్ గారు ఒకే ఒక మాట చెప్పారు, మీరు కనుక ఈ విషయాన్ని క్యాబినెట్ లో పెట్టినట్లయితే, మంత్రుల సమావేశంలో పెట్టినట్లయితే ఏ మంత్రి కూడా ఒప్పుకోరు, ఎందుకంటే వారికి దేశం కంటే కూడా ఓట్ల మీద వారికి ఆలోచన ఎక్కువగా ఉంటుంది కాబట్టి వారు ఒప్పుకోరని చెప్పారు. నరసింహారావు గారు ఇచ్చినటువంటి సమాధానం ఏమిటంటే, 20 నిమిషాల సమయం గడువు నాకు ఇవ్వు, నేను సమాధానంతో మీ దగ్గరికి వస్తానని చెప్పి 20 నిమిషాల తర్వాత మన్మోహన్ సింగ్ గారికి పంపించినటువంటి చిట్టి ఏదైతే ఉందో దాని మీద డన్ అంటే అయిపోయింది అని చెప్పి రాసి పంపించారు. మన్మోహన్ సింగ్ గారు తిరిగి వచ్చి నరసింహారావు గారిని అడిగారు, ఇంత కష్టమైనటువంటి సమస్యని మీరు ఏ విధంగా 20 నిమిషాల్లో పరిష్కరించగలిగారు అని చెప్పి అడిగినప్పుడు, విపక్ష నేతగా ఉన్నటువంటి అటల్ బిహారీ వాజ్పేయి గారితో మాట్లాడాను, వారు నాకు దాని సహకారాన్ని అందిస్తానన్నారని చెప్పి నరసింహారావు గారు చెప్పడం జరిగింది. అప్పుడు అందరూ అడిగారు, మీకు సొంత పార్టీ నాయకులు మంత్రుల కంటే కూడా మీకు విపక్ష నేత మీద అంత నమ్మకం అంటే ఖచ్చితంగా నాకు నమ్మకం ఉంది, ఎందుకంటే దేశానికి సంబంధించినటువంటి విషయాలకు వస్తే ప్రప్రథమంగా ముందు స్థానంలో నిలిచేది అటల్ బిహారీ వాజ్పేయి గారని అప్పుడు మన్మోహన్ సింగ్ గారు పివి నరసింహారావు గారు సమాధానం ఇస్తుంది. ఇవన్నీ ఎందుకు మనం తిరిగి స్మరించుకోవాలంటే, వారికి ఉన్నటువంటి విశాలమైనటువంటి ఆలోచన ధోరణి. ఏదైనా సరే దేశానికి సంబంధించినటువంటి సమస్య ఏదైనా ఎదురైతే వారు నాది, నా పార్టీ, మా విధానం అని ఆలోచించకుండా విశాలంగా ఆలోచిస్తూ దేశానికి ఏదైతే మంచిది అని చెప్పి వారు నమ్మేవారో దానిని అనుసరిస్తూ ముందుకు వెళ్ళేటువంటి అద్భుతమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వారు అటల్ బిహారీ వాజ్పేయి. అదేవిధంగా రెండవ పంక్తి, టూటే దిల్ సే కోయి ఖడా నహీ హోతా అంటే విరిగిన మనసుతోటి ఎవరు కూడా తిరిగి లేచి నిలబడలేరు అని చెప్పి దీనికి అర్థం. ఇందాక నాకంటే ముందు మాట్లాడినటువంటి వక్తలు చెప్పారు, 2 పర్యాయాలు అటల్ బిహారీ వాజ్పేయి గారు, ఒకసారి 13 రోజులు, ఒకసారి 13 నెలలు.